సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే మిన్నగా విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని విజన్ విశాఖ సదస్సులో పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి. పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి. 95-93వ వార్డు నిర్మించిన తలపెట్టిన ఓపెన్ జిమ్, బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేస్తున్న అదీప్ రాజ్. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సవతితెల్ల ప్రేమ చూపిస్తుందన్న మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ కొడతాల. సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపణ. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పీడీకి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఐజీ విశాల్ గునితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకు వెళుతోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. Late economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately for us, it so happened that 90% of the entire PSUs which were allocated to the erstwhile state of Andhra Pradesh have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace than any other place in the state. In fact, so much so that the services sector in Telangana, for instance, is now currently positioned at a 62.87%, the tertiary sector, whereas the national average is 55%. And in the tertiary sector, state of Andhra Pradesh, we stand at mere 40%. So the agriculture sector, what should be at 17%, as a national average, we are at 35%. The services sector, which is the tertiary sector, which should have actually been at 55%, which is the national average, we are at 40%, whereas Telangana is at 62.87% of the state's GSDP comes from just the services sector, that is the tertiary sector, and predominantly from Hyderabad. So until and unless you have
a similar kind of situation also boost the Andhra Pradesh's economy, we will never see the rise of the services sector. It's only the manufacturing sector that is, we are on par with the national average, which is 25%, which is the secondary sector. But there is a huge thrust that should be put in the tertiary sector, which should grow leaps and bounds. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు కార్పొరేషన్ నిధులతో నిర్మించి తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, కార్పొరేటర్ ముమ్మన దేవుడితో కలిసి హాజరయ్యారు. ఈ దిశలో 95, 93వ వార్డులను నందు నిర్మించి తలపెట్టిన ఓపెన్ జిమ్, బీటీ రోడ్ పనులకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒక పక్క ఐటీ విభాగం కానివ్వండి, పరిశ్రమలు వచ్చేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇనార్బిట్ మాల్ లాంటి ఒక మాల్ని మరి విశాఖపట్నంలో ఇప్పటికే పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంతోపాటు ఏదైతే మన ప్రజల నివాసిత ప్రాంతాల్లో కూడా కాలనీస్లో కూడా పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది ధ్యేయంగా మరి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఇవాళ గౌరవ కార్పొరేటర్ మొమ్మన్ దేవుడి గారి కృషితో మరి ఇక్కడ ఈరోజు సుమారుగా 1,21,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 95వ వార్డుకి సంబంధించి శివగాయత్రి నగర్కి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్, అదే రకంగా పార్క్స్లో జిమ్ ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా, వాటితో పాటు జోన్ 8 కార్యాలయానికి సంబంధించినటువంటి కొన్ని మోడిఫికేషన్కి సంబంధించి 60 లక్షలు, ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతో ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి వేసేటువంటి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తున్నటువంటిది అందరూ కూడా గమనించాలి. ఎవరు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా కుమ్మక్కై వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరి తాలూకా ఆశీస్సులు, ప్రజలందరి తాలూకా దీవెనలు, మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సవితితల ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారన్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులన్నీ క్రమంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ 5 సంవత్సరాల్లో కనిపించలేదు. ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత వచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు. ఈ ఉదాహరణ, గత 5 సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు 3,285 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో. కానీ ఖర్చు పెట్టింది చూస్తే 5 సంవత్సరాల్లో 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో, మంజూరు అయినాయో అందులో 20% కూడా ఖర్చు పెట్టలేదు. అది ప్రాజెక్ట్ వైజ్ కూడా. మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీకు 2వ తారీఖు జనవరి 2009లో 7,200 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 3 ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు 2,000 కోట్ల రూపాయలు పెట్టారు. 4-5 దశల్లో చేస్తామనేసి వారు జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలోనే 609 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది 600 కాదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో 797 కోట్ల రూపాయలు
ఈ 5 సంవత్సరాల్లో బడ్జెట్లో పెడితే 5,79,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అందులో మీకు 10% కూడా లేదు వీళ్ళు ఖర్చు పెట్టి. 5% బడ్జెట్ కేటాయింపులో 5% మాత్రమే ఖర్చు పెట్టారు. ఒకవైపు ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది, మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇందువల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈయన హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే కానీ పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరీక్షిత రాజులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడీకి రాజన్న ద్వారా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఐజీ విశాల్ గున్ని, జిల్లా ఎస్పీ విశ్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. చిన్నమేరంగిలో 2,50,00,000తో పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయాన్ని, మరొక 2,50,00,000తో కురుపాం పోలీస్ స్టేషన్లో 17 కోట్లతో కురుపాంలోని ఏకలవ్య పాఠశాల నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, అభివృద్ధి చేయంగా పనిచేస్తూ ప్రజాదరణను పొందుతున్నారని తెలిపారు. మరొక పక్క తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల విమర్శలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరిసర్ల బాపూజీ నాయుడు, ఉరటి రామారావు, అందవరపు కోటేశ్వరరావు, శెట్టి పద్మావతి, నాగేశ్వరరావు, ఉషారాణి ఆదీలు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి వర్మ అని, తిరిగి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా వర్మను గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వసవాయి లక్ష్మీదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మండలం పీతిమ్మాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వసవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించారు. లక్ష్మీదేవి ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వర్ల అప్పారావు, పిఠాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సకుమల్ల గంగాధర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మ. పిఠాపురం ఈ తిమ్మాపురం గ్రామంలో మీ అందరితోని తిరుగుతూ మీ అందరి కష్టకాలు పాలిపించుకుంటే ఎప్పుడు వర్మ గారు మీతోనే ఉన్నారు. అలాగే ఈ తిమ్మాపురంలో కూడా సింహాద్రి రాజు కాలువ సొంత డబ్బులతోనే తవ్వించారు. అది కూడా పంటలు పండటానికి 2 పంటలు పండడానికి కారణం అయ్యింది. అలాగే వర్మ గారి రోడ్లు పోయించడం ఏంటి, ఈ ప్రభుత్వంలో 2 పంటలు పండటానికి మన ఏలేరు ఆధునీకరణ పనులు చేయటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు. అలాగే వర్మ గారిని ఎవరూ మర్చిపోకుండా మళ్ళీ ఇంకొకసారి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేస్తారు. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణానికి కూడా లెక్క చేయకుండా అందరికీ కరోనా కిట్లు, మాస్కులు, ఈ మందులు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. మీరెవరూ కూడా వర్మ గారిని మర్చిపోవద్దు. వర్మ గారి ప్రభుత్వంలో చేసే పనులు ఏవి కూడా మర్చిపోకుండా ఆయన్ని గుర్తుంచుకుని మళ్ళీ ఇంకోసారి వర్మ గారిని ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గతంలో పోయిన సిమెంట్ బస్తాలపై కాస్త రసాబస జరిగింది. కంచె చేను మేస్తే దీనిపై రసబస అంత అవసరమా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట దాటవేసే ప్రక్రియ చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు చెబుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో వైఎస్ ఎంపీపీ నాగోపితో పాటు ఎంఈఓ అమృత్ కుమార్, ఎంపీడీఓ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోఆప్షన్ సభ్యులు షేక్ రజాక్ అధికారులతో తోటి పాలకుల తీరుపై అసంతృప్తితో తమకు కోఆప్షన్ మెంబర్గా రాజీనామా పత్రాన్ని ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓకు అందించి ఆమోదించాలని కోరడం కోసం ఏర్పాటు. వాళ్ళు ఖచ్చితంగా అంటే నాకు తెలిసి వచ్చినంత ఇప్పటికి 2.5-3 సంవత్సరాల దగ్గరలో వస్తుంది. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మండల లెవెల్ ఉద్యోగస్తులతో ఏకీభవై వాళ్ళు ఎలాగ వర్క్ చేస్తున్నారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే బాధాకర విషయం ఏంటంటే రెవెన్యూ పరిస్థితి
కొద్దిగా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ నేను వచ్చిన తర్వాత 2.5-3 సంవత్సరాల దగ్గరగా అవుతున్నప్పటికీ ఇప్పుడు 4 విఆర్ఓల మీద వేటు పడింది. అంటే ఏసీబీ వాళ్ళలో 4 పడినారు. అలాంటి దుస్థితి మన మండలంకి వచ్చినందుకు మనందరం కూడా భావించాలి. ఎందుకంటే మనందరికీ కూడా మొత్తం విలేజ్ అన్నింటికి కలిపి 97 వర్కులు వచ్చాయండి. ఇవి దశలవారీగా వచ్చాయంటే అన్ని ఒక్కొక్కరు ఒకేసారి రావట్లేదు. కొంతమంది నాయకులు ఎప్పటి నుంచో వచ్చాయి సార్, మాకు ఇంకా వర్కులు స్టార్ట్ అవ్వలేదు ఏంటని అడుగుతున్నారు. సో మనకి ఏంటంటే డిఫరెంట్ కేసెస్లో వచ్చాయి. 2020లో ఏంటంటే 20 వర్కులు శాంక్షన్లు వచ్చాయి. ఆ 20 వర్కులు 7 వర్కులు కంప్లీట్ చేసాం. 13 వర్కులు ఒకే ప్యాకేజ్ కింద ఇచ్చారు. ఆ 13 వర్కులు కూడా అవుతున్నాయి. అలాగే 2021లో మనకు మొత్తం 18 వర్కులు ఇచ్చారండి. అందులో అంటే ఉన్న వర్కులు ఉన్న ట్యాంకులకే సోలార్ ట్యాంకులు ఉన్నాయి, అవే సోలార్లు ఇచ్చారు. అవి 4 ఉన్నాయి, అవి వద్దని చెప్పాము. అలాగే 14 వర్కులు బక్లారియట్ అని ఐబీ సిలబస్ సిబిఎస్ఈతో పాటు ఇంటర్నేషనల్ ఎక్కడ విదేశాల్లో కూడా ఇక్కడ చదివిన వాళ్ళు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళి చదువుకునే విధంగా ఆ సిలబస్ను కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రవేశపెట్టింది ఈ సంవత్సరం. తర్వాత మీ అందరికీ తెలుసు 8-9 తరగతి చదువుతున్న పిల్లలకి బైజూస్ కంటెంట్ ద్వారా ఈ ట్యాబ్స్ ద్వారా బైజూస్ పిల్లలు స్వయం అధ్యయనం ఇంటి దగ్గర ఇక్కడ క్లాస్ రూమ్లో విన్నది ఆ ట్యాబ్ ద్వారా మళ్ళీ ఇంటి దగ్గర చూసుకోవడానికి వీలు, తర్వాత తిరిగి రికాప్చులేట్ చేసుకుని గుర్తుంచుకోవడానికి వీలుగా మరి ఈ కార్యక్రమం కూడా అమలు జరుగుతుంది. సబ్బవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక తహసీల్దార్ చలమయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసే నిరుపేదల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. ఇందులో భాగంగా పేదలందరికీ ఇచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పట్టాలు అందచేయడం జరిగిందన్నారు. 4.5 ఏళ్లలో 23,000 మందికి ఇళ్ల స్థలాలు పేదలకు అందచేసి శాశ్వత నివాసం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిని గుర్తించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం 2,000 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అదీప్ రాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, వైసీపీ నాయకులు కోటాన రాము, బోకం రామునాయుడు, సబ్బవరపు ముత్యాల నాయుడు, చొప్పన నాగరాజు, పాలశెట్టి సురేష్ రాజ్, కాపశెట్టి శేషిబాబు, బైలపూడి దేముడు బాబు, గవర శ్రీనివాసరావు, వడ్డాది అప్పరాజు, బోను గంగునాయుడు, బండారు శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భూ పట్టాల కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెందుర్తి శాసనసభ్యులైన అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సీనియర్ నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా వారికి, ఇతర నాయకులందరికీ, ముఖ్యంగా నా తోటి మహిళా మహిళలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభివందనలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్లో పేదరికమే ఉండకూడదని ఒక మెయిన్ ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఉండాలని ఒక మెయిన్ ఉద్దేశంతో ప్రతి గ్రామం జగనన్న కాలనీ అని ఒకటి ఇచ్చి దాని నుంచి అందరికీ కూడా ఇల్లు సక్రమంగా అందేలాగా ఈ యొక్క రెవెన్యూ అధికారులు కానీ, సచివాలయం స్టాఫ్ కానీ, వాలంటీర్లు కానీ అందరూ కూడా కష్టపడి వాళ్ళకి అన్ని విధాలైన సేవలు అందించి ఆ యొక్క ఇల్లు ఇచ్చిందే కాకుండా ఇళ్ల పట్టాలు రాకుండా ప్రతి ఒక్క గ్రామంలోనూ సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టి వాటి ద్వారా లబ్ధిదారులందరికీ అక్కడే రిజిస్ట్రేషన్ చేయించి ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని చెప్పి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంకోచం లేదు, మాకు భయం లేదు, మార్చాల్సిన పరిస్థితి లేదు. మార్చాల్సిన కొన్ని ఉంటే అవి ఆల్రెడీ మార్పులు చేర్పులు జరిగిపోయాయి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర బలగాలతో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సిఐ పిన్నింటి రమణాలు ఆధ్వర్యంలో జరిగిన ఫ్లాగ్ మార్చ్లో కేంద్ర బలగాలకు ఫ్లాగ్ మార్చ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సూచనలు ఇచ్చారు. అనంతరం మండలంలోని గోటివాడ సమీపంలో యూనివర్సిటీ వరకు కవాతు నిర్వహించి సబ్బవరం 3 రోడ్ల కూడలి వద్ద మానవహారాలు నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా మండలంలోని అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ ధనుంజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లను జరపడం కోసం
అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది సిఏపిఎఫ్ సిబ్బంది మరియు 20 మంది స్టేషన్ సిబ్బంది, సిఏ గారు, పర్వా డిఎస్పీ అయిన నేను, అదేవిధంగా సబ్బవరం ఎస్ఐ గారు ధనంజయ్ గారు కలిపి సుమారు 4 కిలోమీటర్లు కవర్ చేసాం. అదేవిధంగా సాయంత్రం కూడా ఇది నడుస్తుంది. ఇట్లాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు, ఫ్రీ అండ్ ఫెయిర్, ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఏ విధమైనటువంటి ప్రలోభాలకి, భయానికి గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఈ కవాతును అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. పెందుర్తి లిమిట్స్లో సుమారు మన 6 విలేజెస్ని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. మేము ఇక్కడ అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే దీని ఉద్దేశము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసము అన్ని గ్రామాల్లోనూ కాకినాడ ఓఎన్జీసీ రిలయన్స్ ఆధ్వర్యంలో సుమారు 6 నుండి 8 నెలల పాటు సముద్రంలో జరిగే సిస్మిక్ సర్వే సందర్భంలో చేపల వేట వృత్తిగా జీవించే మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడమే ఆ సర్వేను అడ్డుకుంటామని కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కాకినాడ ఎంపీ శ్రీమతి గీతా విశ్వనాథ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రె పద్మశ్రీతో కలిసి సిస్మిక్ సర్వే కాలంలో మత్స్యకారులకు జరిగే నష్టంపై కలెక్టర్కు శ్రీమతి కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సముద్రం ఒడ్డు నుండి సుమారు 500 కిలోమీటర్ల వరకు సముద్రంలో ఈ సర్వే ఉంటుందని, ఈ ప్రాంతంలో అన్ని నెలల పాటు మత్స్యకారులు చేపల వేటపై నిషేధం విధిస్తూ జీవో విడుదల చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో సుమారు 40,000 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారన్నారు. ఆ సర్వే సమయంలో జీవనోపాధి కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఓఎన్జీసీ రిలయన్స్ అండగా నిలబడి ఆర్థికంగా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విషయంలో వారు స్పందించకపోతే ఎటువంటి పరిస్థితుల్లో సిస్మిక్ సర్వే జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కనుక అందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా అందరినీ పాల్గొవాలని ముందు నుంచి చెప్తున్నాను నేను. కానీ నిన్న కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మత్స్యకారులు ఇప్పుడే గుర్తుకొచ్చారా మీకు 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు గుర్తురాంది ఎలక్షన్ ముందు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి నిన్న కొందరు ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ నా విన్నపం ఒకటి, ఇది సిస్మిక్ సర్వే మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. మార్చి 1 నుంచి రూల్స్ మనకి అప్లై అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సమాచారం. కానీ ఈ సమాచారాన్ని ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మత్స్యకారు సోదరులకి ఎవరికి చెప్పకుండా ఉంచితే దాని ప్రకారం మేమందరం తీసుకుని మార్చి 1 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసాం. ఈ ఉద్యమం మార్చి 1 స్టార్ట్ చేసాం. మార్చి 1 నుంచి వాళ్ళు సర్వే చేస్తున్నారు. తప్పకుండా సర్వేని ఆపుతాం. అవసరమైతే బోట్లు వేసి వెళ్ళి ఈ యొక్క ఆయిల్కి సంబంధించినటువంటి యాక్టివిటీని అన్నీ కూడా త్వరలోనే 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. కనుక వాళ్ళు ఎవరైతే మత్స్యకార సోదరులు నష్టపోతున్నారో వాళ్ళందరి కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. అవసరమైతే ఎంపీ మేడం గారు ఎలక్షన్ పిఠాపురంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీ మేడం గారు బిజీగా ఉన్నా కూడా ఢిల్లీ వెళ్ళి దీన్ని పరిశీలిస్తానని కూడా ఎంపీ మేడం గారు చెప్పడం జరిగింది. అది బాధ్యత. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మేమందరం అంత బాధ్యతగా ఉన్నాం. కనుక మేము ఎవరు కూడా పార్టీలు కాదు, ఈ రోజు కాదు, రేపు చేసినా ఎల్లుండి చేసినా మీ అందరూ పార్టీ. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు జనసేన పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన బొల్లే భవానీ శంకర్, అతని మిత్రులు కలిసి స్థానిక జనసేన పార్టీ నాయకుడు గవర శ్రీరామరావు ఆధ్వర్యంలో మంగళవారం ఇంద్రపాలెం నుండి భారీ ర్యాలీతో కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో బొల్లే భవానీ శంకర్, అతని మిత్రుడు దాన్ని సాధనంగా ఆహ్వానించి జనసేన పార్టీ కండువాలు కప్పి గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పంచకర్ల సందీప్, కాకినాడ రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, రెడ్డెపల్ల ప్రశాంత్, శాదా ప్రసాద్, నేమన పవన్, భాస్కర్, చిక్కం రామసాయి, చిక్కం లక్ష్మణ్, సదా ప్రశాంత్, కె రాంబాబు, కె భరత్, వంశీ, వెలుగువంట్ల నాగేంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామం, కాకినాడ జిల్లా.
అందరికీ తెలియజేయనిది ఏమనగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి అరాచకాలు వ్యాపారస్తులకు కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ పెద్ద వ్యాపారస్తులకు కానీ చిన్నవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడినటువంటి తరుణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని ఆయన టీడీపీకి మద్దతు పలికి టీడీపీ జనసేన కలిపి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడం కోసం రాష్ట్రంలో ఉన్న అరాచకాలను తుడిచివేయడం కోసం వాళ్ళిద్దరూ కలిసి ఇలాంటి ధైర్యవంతులకి సాహసవంతులకి టికెట్లు ఇచ్చి ఎంతవరకు ఫిల్టర్ చేయాలో అంతవరకు ఫిల్టర్ చేసి ఇచ్చినటువంటి ఈ సీట్లు ప్రతి సీట్ని కూడా గెలిపించుకోవడానికి మేమందరం కార్యకర్తలుగా మేమందరం కృషి చేస్తాం. పంత నానాజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం రాత్రి పగలు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. సంబంధం లేని ఒక సామాన్య కార్యకర్తను పంత నానాజీ గారి యొక్క వ్యక్తిత్వం పంత నానాజీ గారికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం కానీ మాకు తెలుసు. ఈ జిల్లాలో మా రూరల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయనకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఎటువంటి వ్యక్తి నానాజీ గారి దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు అని అడగకుండా ఏంటి అని అడిగి సమస్యను పరిష్కరించే వ్యక్తిగా అభిమానంతో ఈరోజు నేను ఇంతమందిని తీసుకొని వచ్చి ఆయన సమక్షంలో ఆయన సపోర్ట్గా తీసుకొని వచ్చి ఆయనకు సపోర్టు చేస్తూ ఆయన గెలుపు కోసం కృషి చేయడం కోసం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ఇంద్రపాలెం చెందిన కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం చెందినటువంటి గ్రామం నుంచి వేళ పెద్ద ఎత్తున యువకులు పెద్దలు కూడా కలిసి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు సిద్ధాంతాలు చాలామంది చెప్తారు సిద్ధాంతాలు, కానీ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒకటే. అది తెలిసి వీరంతా వాటి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆలోచించేందుకు మన భవానీ శంకర్ గారు నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈవేళ అనుకుని అతిథి ఈ రాష్ట్రంలో రాష్ట్ర యువసేనకి అధ్యక్షులు లాంటి వారు ఆయన భీమిలి నుంచి పోటీ చేయబోతున్నటువంటి మన సందీప్ గారు, అలాగే మండల ప్రెసిడెంట్ గారికి, శ్రీరాములు గారికి, శ్రీను గారికి, భవానీశంకర్ గారికి, గంగాధర్ గారికి, చంద్రపాలెం గ్రామ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా, అలాగే ఇవాళ జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సాధారణంగా నేను ఇందాక చెప్పాను, ఏదైనా పార్టీలో ఉంటే జాయిన్ చేసుకుంటుంటే కార్యకర్తలు జాయిన్ అయ్యారట. మన పార్టీలో అయితే జన సైనికులు జాయిన్ అయ్యారు. అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నామకరణం చేశాడంటే అది జన సైనికులు, వీర మహిళలు, మీకు కొత్తలో ఆర్డుగా ఉండి మీ అందరికీ, కానీ దాని యొక్క అర్థం దాని వ్యవహారం తెలిసిన తర్వాత ఇవాళ జన సైనికుడు అంటే ఇవాళ రాష్ట్రానికి ఏంటో తెలిసిన తర్వాత దాని విలువ అర్థమైంది. ఇప్పుడు మీరు ఎందుకు చెప్తారంటే సైనికుల్లో క్రమశిక్షణ తోటి ఉన్నటువంటి జన సైనికులు 5.5 సంవత్సరాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే మిన్నగా విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని విజన్ విశాఖ సదస్సులో పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి. పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి. 95-93వ వార్డు నిర్మించిన తలపెట్టిన ఓపెన్ జిమ్, బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన అదీప్ రాజ్. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సవతితెల్ల ప్రేమ చూపిస్తుందన్న మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ కొడతాల. సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపణ. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పీడీకి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఐజీ విశాల్ గునితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.